बाबा तेरे रूहानी ने दिल को सुकून देते हैं, दिल को सुकून देते हैं तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। जब भी देखूं इन नैनों में, जब भी देखूं इन नैनों में, बात नहीं कह देते हैं तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। सागर से गहरे नैन तेरे ओ बाबा, जो भी देखे इनमें वही खो जाता। अनमोल खजाने पाता इस सागर में, जो डूब जाते इस सागर में, जो डूब जाते पार वही हो जाते ने तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने, तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। प्यारी प्यारी मुस्कान न्यारी दिल को लुभाए जाती है। बोल तुम्हारे कितने प्यारे अंतर मन छू जाते हैं। जब तक न देखूं सूरत तिहारी, जब तक न देखूं सूरत तिहारी, आता नहीं इस दिल को चैन तेरे रूहानी ने। ओ बाबा तेरे रूहानी ने। गगन के झरोखों से हो देखते रहते, बाहां पसारे प्यार लिए मीठे बाबा यही कहते। आओ प्यारो साथ चले, आओ प्यारों साथ चले, अपने वतन जहाँ मीठे हो बैर
तेरे रूहानी नैन हो बाबा तेरे रूहानी नैन। तेरे पास रहूं मैं, तुझसे ही बैठूं खाऊं, दूर कभी ना हो तू नजर से, तेरे ही रंग रंग जाऊं। ना दूर होंगे अब ना कभी ना दूर होंगे अब ना कभी ना, बाबा मेरे तेरे नैनों से नैन, तेरे रूहानी नैन ओ बाबा तेरे रूहानी नैन, तेरे रूहानी नैन ओ बाबा तेरे रूहानी नैन। ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे अब तुम्हारी सुनवाई होती है, बाप तुम्हें दुख से निकाल सुख में ले जाते हैं, अभी तुम सबकी वानप्रस्थ अवस्था है, वापस घर जाना है. అంటే ఇప్పుడు మన విషయాలంతా వినే మాట వచ్చింది. మనం ఎంత దుఃఖంగా బాబాని పిలుస్తూ ఉంటిమి, బాబా వచ్చి ఫైనల్ చేస్తారు. బాబా చెప్తారు, మీఠే బచ్చే ఇప్పుడు మీదంతా వినేదానికే వచ్చినాను, అంటే మనది ఫైనల్ అవుతూ ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఈ దుఃఖం నుంచి నేను మిమ్మల్ని విడిపించేసి సుఖానికి తీసుకుపోదాను. ఇప్పుడు మీ అందరికీ వానప్రస్థ అవస్థ వచ్చింది, వాపస్ ఇంటికి పోవాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, సదా योगयुक्त रहने तथा श्रीमत पर चलने की आज्ञा बार बार हर बच्चे को क्यों मिलती है? ఇటు ప్రశ్న ఏమంటే, సదా యోగయుక్తంగా ఉండేదానికి, మరి శ్రీమత్ పైన నడుచుకునేదానికి ఆజ్ఞ మనకు పదే పదే బాబా ఇస్తున్నారు, ఎందుకు? आंसर, क्योंकि अभी अंतिम विनाश का सीन सामने है, करोड़ों मनुष्य मरेंगे, नेचुरल कैलामिटीज होंगी, उस समय स्थिति एक रस रहे, सब दृश्य देखते भी मिर्वा मौत मलुक का शिकार ऐसे अनुभव हो, उसके लिए योग युक्त बनना पड़े. श्रीमत पर चलने वाले योगी बच्चे ही मौज में रहेंगे. उनकी बुद्धि में रहेगा कि हम तो पुरानी शरीर छोड़ अपनी स्वीट होम में जाएंगे. అంటే బాబా చెప్తారు, ఎందుకు మనకు పదే పదే బాబా ఆజ్ఞ ఇస్తారు, శ్రీమత్లో ఉండండి, సదా యోగంలో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశ సీన్ మన కంటి ముందు ఉంది. కోట్లు మనుషులు ఒకేసారి చనిపోతారు. ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అవుతుంది, అంటే భూకంపం, వరదలు, ఇదంతా ఫోర్స్గా వచ్చేస్తుంది, నిప్పు అంటుకునేది. ఆ సమయంలో మన స్థితి ఏకరస్ అవస్థలో ఉండాలి. ఈ సీన్ అంతా చూసేటప్పుడు మిర్వా మౌత్ మలుకా షికార్, అంటే ఏ విధంగా ఎలుకకు ప్రాణ సంఘటన, పిల్లికు సంతోషం, ఈ విధంగా మన అనుభవం చేయాలి మన పిల్లలు. సో దానికోసం సదా యోగియుక్తంగా ఉండాలి. శ్రీమతిలో ఎప్పుడు నడుచుకుంటాము, యోగి బిడ్డలు ఎవరు అయి ఉంటారు,
వాళ్ళే చాలా సంతోషంగా ఇదంతా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ బుద్ధిలో సదా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేసి మన మధురమైన ఇంటికి పరంధామ్కు వెళ్ళిపోతాం. అట్లా ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों से रूहान करते हैं अथवा रूहों को समझाते हैं, क्योंकि रूहों ने भक्ति मार्ग में बहुत याद किया है. सब आशिक है एक माशूक के. उस माशूक शिव बाबा का चित्र बना हुआ है. అంటే ఓం శాంతి. బాబా చెప్తారు, ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలతో ఆత్మిక సంభాషణ చేస్తారు. అంటే ఆత్మలకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఎందుకంటే ఆత్మ భక్తి మార్గంలో చాలా పరమాత్మ తలంపు చేస్తూ ఉండింది. మన అందరం ప్రియతమాలు ఒక ప్రియుడు తలంపులో ఉంటుంది భక్తి మార్గంలో. ఆ ప్రియుడిది శివబాబాది చిత్రం చేసి పెట్టి ఉంటుంది. వాళ్ళని కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది. అంటే శివలింగ రూపంలో మన ప్రియుడు శివబాబాని పూజ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం అడిగేది, మనం ఏం అడుగుతూ ఉంటాయి, ఉన్సే క్యా మాంగని చాతే ఏ బీ పతానే. ఏమి అడగాలని కూడా మనకు తెలిసి ఉండేది. అప్పుడు పూజ ఏమో అందరూ చేస్తున్నారు. శంకరాచార్య కూడా పూజ చేస్తారు. అందరూ వాళ్ళని పెద్ద అని అనుకున్నారు. శివుడే అందరికంటే పెద్ద. అట్లా అని భక్తి మార్గంలో కూడా చెప్తారు. వాళ్ళు ధర్మస్థాపకులేమో వచ్చినారు. అయితే కూడా వాళ్ళందరూ పునర్జన్మం తీసుకొని కిందుగా వచ్చేస్తారు. వాళ్ళ వెనక ఎంతమంది జన్మం తీసుకుంటారు. అవి సబ్ పిచాడి మే జన్మమే ఆఖరి పहुंचे. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లాస్ట్ జన్మలో వచ్చి చేరినారు. ఇదే అందరికీ లాస్ట్ జన్మ. బాబా చెప్తారు, మీరు చిన్న పెద్ద అందరిది ఇప్పుడు వానప్రస్థ అవస్థ. ఈ సమయంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ వానప్రస్థ అవస్థ. నేను మీ అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకొని పోయేదాన్ని వచ్చినాను. నన్ను మీరు పిలిచినారు కదా, పతిత్ నుంచి పావన్ చేశాను రండి. ఎట్లా ఎంత గౌరవం ఇచ్చినారు. పతిత్ ప్రపంచంలో పరాయ రాజ్యంలో వచ్చినారు మన తండ్రి. ఇంత గౌరవం ఇచ్చినారు మనకు కూడా బాబా. మన పిలిచిన దానికి వచ్చినారు. అంటే ఇక్కడ చాలా దుఃఖం, అందుకే పిలుస్తూ ఉంటాం మనం. అందుకే గాయన ఏముందంటే దుఃఖహర్త సుఖహర్త తండ్రి. అంటే వచ్చే తీరు ఈ అసహ్యమైన ప్రపంచంలో, పాత ప్రపంచంలో, పాత శరీరంలో బాబాకు రావాల్సిందిగానే ఉంది మన కోసం. సో అది కూడా ఈ శరీరం తమో ప్రధాన శరీరం, బ్రహ్మ శరీరం, లాస్ట్ శరీరం. లాస్ట్లో అందరూ తమో ప్రధాన అవస్థలో ఉన్నారు. సతో ప్రధాన ప్రపంచంలో తండ్రిని ఎవరు తలంపు చేసేదే లేదు. బాబా చెప్తారు, నన్ను ఎవరు అక్కడ తలంపు చేయరు. సతో ప్రధాన ప్రపంచంలో డ్రామా అనుసారంగా అందరికీ నేను సుఖం ఇచ్చేస్తాను. ఇప్పుడే చేసేస్తారు సుఖంగా. బుద్ధితో ఇదంతా పని చేయించుకోవాలి. అంటే విచారం చేయాలి బుద్ధి ద్వారా. సత్యుగంలో అవశ్యంగానే దేవీ దేవత, అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండింది. మరి వేరే సత్సంగులంతా ఇదంతా లేదు. అక్కడంతా శాస్త్రాలు చదివి వేరే సత్సంగులంతా ఊరికే శాస్త్రాలు చదివి కిందగా వస్తూ ఉంటారు. కింద దిగేది అక్కడ కలియుగంలో. దల్దల్ మీ పడ్ని వాలి దుఃఖీ పోతే ఎవరు బురదలో ఇరుక్కొని పోయినారు వాళ్ళందరూ దుఃఖంగా ఉన్నారు. బురద అంటే వికార రూపీ బురదలో ఇరుక్కొని పోయిన వాళ్ళందరూ చాలా దుఃఖంగా ఉన్నారు. ఈ కలియుగం ఉండేదే దుఃఖధామం, సత్యయుగం సుఖధామం.
సో తండ్రి ఎంత సహజంగా మనకు ప్రతి విషయం కూడా నేర్పిస్తారు, వివరంగా చెప్తారు. ఎందుకంటే పాపం అబ్బాయిలు ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఇదన్నీ తెలీదు. మాటలు అబ్బాయిలు ఎవరికి ఇది తెలీదు. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి పోవాలి అట్లా అని. సో అంటే ఇప్పుడు పునర్జన్మ తీసుకుంటూ ఉంటాం ఆయన, అట్లా మనుషులు అనుకున్నారు. సో ఇప్పుడు అన్ని ధర్మ వాళ్ళు ఉన్నారు. మొదట్లో స్వర్గం ఉండింది, అప్పుడు ఒక్క ధర్మం మాత్రమే ఉండింది, ఆది సనాతన దేవి దేవతాదారు. మరి మొత్తం చక్రాని జ్ఞానం మీ బుద్ధిలో ఉందా లేదా? ఇప్పుడు కోయి ఔరంకి బుద్ధి మే ఈ బాతే नहीं रखता. వేరే వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలంతా లేనే లేదు. ఈ చక్రాని విషయం కానీ వాపస్ ఇంటికి పోయే విషయం ఏమీ లేదు వాళ్ళ బుద్ధిలో. వాళ్ళు కల్పని ఆయుష్యము 1,00,000 సంవత్సరాలు చెప్పేశారు. దీన్నే ఏం చెప్తారంటే గాఢ అంధకారం చెప్తారు. జ్ఞానం అంటే చాలా ప్రకాశం, అజ్ఞానం అంటే అంధకారం. సో ఇప్పుడు మీ బుద్ధిలో ప్రకాశం వచ్చిందా లేదా? జ్ఞాన ప్రకాశం వచ్చింది. మీరు ఇప్పుడు तुम कोई मंदिर आदि में जाएंगे तो तुम कहेंगे हम शिव बाबा के पास जाते. అంటే ఎక్కడైనా మనం పోదే కూడా మనం చెప్తాం మనం శివ బాబా దగ్గర పోతున్నాం అట్లా అని. సో లక్ష్మీనారాయణ అవుతున్నాం అట్లా అని చెప్తాం మనం. ఇదంతా మాటలు వేరే ఏ సత్సంగంలో లేదు. లక్ష్మీనారాయణ అయ్యే మాట వేరే ఏ సత్సంగంలో ఉంది? ఎక్కడా లేదు. అదంతా భక్తి మార్గాని మాటలే అక్కడ ఉండేది. సో ఇప్పుడు మీరు రచిత మరి రచనాది ఆది మధ్యాంత రహస్యం బాగా తెలుసుకున్నారు. ఋషి మునిలందరూ మొదట్లో ఏం చెప్తూ ఉంటారంటే మాకు తెలీదు అంటే రచనాన్ని గురించి తెలీదు అని చెప్పినారు. మనకు కూడా మొదట్లో ఇదంతా తెలిసే ఉండేది. అంటే బాబా దగ్గర వచ్చింది ముందు మనకేం తెలుసు, ఇప్పుడే తెలిసింది. ఈ సమయంలో మొత్తం విషయంలో భక్తి జరుగుతూ ఉంది. ఇది పాత ప్రపంచం కదా, ఎంత జనసంఖ్య ఎక్కువైపోయింది. సత్యయుగం కొత్త ప్రపంచం, అక్కడ ఒక్క అద్వైత ధర్మం మాత్రమే ఉంటుంది. తర్వాత ద్వాపర యుగం నుంచి ద్వైత ధర్మం స్థాపన, అంటే వెరైటీ ధర్మాలు స్థాపన అవుతుంది. ద్వైత ధర్మం అనేక ధర్మాలు ఉంటే ఒకే శబ్దం జగడాలు ఉంటుంది. అందరి అంటే పరస్పరంగా చాలా ఒక ధర్మం ఇంకొక ధర్మం తగఫర్ అవుతూ ఉంటుంది. డ్రామా అనుసారంగా వాళ్ళందరూ వాళ్ళ పాలసీ అట్లా ఉంటుంది, तगफर చేసే పాలసీ వాళ్ళదంతా. तो इसको भी अलग करते हैं तो लड़ाई होती, పార్టీషన్ होती. అంటే ఇప్పుడు ఎంత పార్టీషన్ ఉంది, ఈ పార్టీషన్ వచ్చేటప్పుడు ఎంత జగడాలు. మనిషి బాప్ को न जानने के कारण पत्थर बुद्धि मन पड़े. ఈ సమయంలో అంటే రాయి బుద్ధి అయిన దాని వెళ్తాయి. తండ్రి ఎవరు తెలియలేదు మనుషులు. ఈ సమయంలో తండ్రి మనకు అని వివరంగా చెప్తున్నారు. దేవీ దేవత ధర్మం అనేది ప్రాయలోపు అయిపోయింది. ఒకరికి కూడా ఇది తెలియదు, ఏం తెలియదు. వీళ్ళ రాజ్యం ఎప్పుడు ఉండింది, ఎట్లా స్థాపన అయింది అని తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనమే ఆ దేవీ దేవతగా ఉంటిమి, మనమే ఇప్పుడు దేవీ దేవతలుగా అవుతూ ఉన్నాం. శివ్ బాబా ఇప్పుడు మన ఒబీడియంట్ సర్వెంట్ అయినారు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారు అంటే లెటర్ రాసేటప్పుడు పెద్ద ఆఫీసర్లు వాళ్ళు ఒబీడియంట్ సర్వెంట్ని రాసుకుంటారు. గవర్నమెంట్ సర్వీస్ చేసేవాళ్ళు
గవర్నమెంట్ సర్వెంట్, ఒబీడియంట్ సర్వెంట్ అని రాసుకుంటారు. తండ్రి చెప్తారు, అందరికంటే పెద్ద తండ్రి. తండ్రి కూడా చెప్తారు, నేను మీకు ఒబీడియంట్ సర్వెంట్ అయినాను. దాదా కూడా అట్లనే చెప్తారు, అంటే బ్రహ్మ బాబా కూడా చెప్తారు, నేను కూడా మీ అందరికీ ఆజ్ఞాకారి సర్వెంట్ అయినాను, సేవకుడున్నాను చెప్తారు. మరి ఇప్పుడు 5000 సంవత్సరం తర్వాత ప్రతి కల్పం ఈ పురుషోత్తమ సంఘం యుగంలో తండ్రి వస్తారు. బాబా చెప్తారు, నేను గ్యారంటీ వస్తాను పురుషోత్తమ సంఘం యుగాల్లో. బిడ్డలకు వచ్చి సేవ చేస్తానని చెప్తారు బాబా. నన్ను అందరూ దూరదేశి చెప్పి పిలుస్తారా లేదా, దూరదేశంలో ఉండి వచ్చినారు అని చెప్తారు. దీని అర్థం కూడా మనుషులకు తెలీదు. ఎంత శాస్త్రాలు అంతా చదువుతారు, అయితే అర్థం ఏమీ తెలీదు. తండ్రి వచ్చి అన్ని వేద శాస్త్రాన్ని సారం మనకు వివరిస్తున్నారు. బిడ్డలు, तुम बच्चे जानते हो ये समय రావణ్ రాజ్యం మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ సమయంలో రావణ్ రాజ్యంగా ఉంది. మనుషులు పతిత అయిపోయినారు, ఇంకా పతిత అవుతానే ఉన్నారు, ఎక్కువ పతిత అవుతారు. ఇది కూడా డ్రామాలోనే ఇట్లా ఉంది, డ్రామాలో ఇట్లా చేసి ఉంది. మరి బిడ్డలందరూ నరక నుంచి బయట వచ్చేసి స్వర్గానికి పోయేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. సో బాబా వచ్చి మన స్వర్గానికి తీసుకుపోదారు నరక నుంచి. ఆ స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని చెప్తారు. అంటే అల్లాది తోట, అది ఈశ్వరుడి తోట. కలియుగంలో ముళ్ళు ఉండే అడవి, సంగం యుగం మరి పూలు ఉండే తోటగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూలు రెడీ అవుతూ ఉంది. ఆ ముళ్ళు ఉండే అడవి పూలు ఉండే తోటగా తయారవుతూ ఉంది. తర్వాత సత్యయుగంలో మనం సదా సుఖంగా ఉంటాం. అక్కడ సదా ఆరోగ్యం, సదా సంపత్తివాన్గా అయిపోతాం మనం సత్యయుగాన్ని. అర్ధకల్పం సుఖం ఉంటుంది, మళ్ళీ అర్ధకల్పం దుఃఖం. ఈ చక్రం మరి తిరుగుతూనే ఉంటుంది, దీనికి ఒక అంతు లేదు. ఎన్నిసార్లు తిరుగుతూనే ఉంటుంది. సో అందరికంటే పెద్ద తండ్రి వచ్చినారు ఇప్పుడు. అందరినీ శాంతిధామ్ సుఖధామ్కి పిలుచుకొని పోయేదానికి. మీరు ఎప్పుడు సుఖధాంలో పోదారు, అప్పుడు బాకీ మిగతా వాళ్ళు అందరూ శాంతిధాంలో ఉంటారని చెప్తారు బాబా. దేవతలందరూ సుఖధాంలో ఉంటే మనుషులు శరీరం వదిలేసి ఆత్మ పరంధాంలో ఉంటుంది. అర్ధకల్పం మనకు చాలా సుఖం ఉంటుంది, మళ్ళీ అర్ధకల్పం దుఃఖం అయిపోతుంది. సో దీంట్లో ఎక్కువగా సుఖమే మనకు ఉంటుంది. దేవి దేవత ధర్మాత్మలకు ఎక్కువగా మనకు సుఖం ఉంటుంది. ఒకవేళ దుఃఖం సహం రెండు సహం ఉంటే మనకేమి అంత టేస్ట్ ఉండదు. అందువల్ల మనకు ఎక్కువ సుఖం ఉంటుంది. భక్తి మార్గంలో చాలా మనం అక్కడ కూడా ధనవాన్గా ఉంటాం. మనం ఎప్పుడు ద్వాపర యుగం స్టార్ట్ అయిందో అప్పుడు కూడా మనకు ఎంత ధనం ఉండేది. ఇప్పుడు బాబా చెప్తారు, మీకు తాళంపు వచ్చింది కదా, ఏమీ నీ తాళంపు జ్ఞాపకం వచ్చింది. మనం ఎంత ధనవాన్గా ఉంటేమీని మీకు జ్ఞాపకం వచ్చింది. చాలా ధనవాన్ అయిపోయి అదంతా ఏమైంది, దేవాలా అంటే అన్నీ వెళ్ళిపోయి నష్టమైపోయింది. ఇది కూడా మీకు స్మృతి వచ్చేసింది. మన దగ్గర ఏమేమి ఉండింది, ఎంత ధనం ఉండింది. తండ్రి మరి వివరిస్తున్నారు, భారత్ చాలా సౌకర్యంగా ఉండింది. దీని ప్యారడైస్ అని చెప్తారు ఇంగ్లీష్లో. ప్యారడైస్ని అంటే స్వర్గం. ఇప్పుడు మరి చూడండి ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. పేదవాళ్ళ పైన దయ వస్తుంది బాబా. మనందరూ పేదవాళ్ళు అయిపోయినాం. ఇప్పుడు ఎంత కంగాలు అయిపోయినారు అందరూ, చాలా అంటే చాలా పేదవాళ్ళు. అంటే భిక్ష అడిగేట్టుగా అయిపోయినారు.
అందరూ భిక్ష అడుగుతారు, బెగర్ అయిపోయినారు. ఎవరు ఎంత షౌకారుగా ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. ఇది కూడా ఒక నాటకం. బాకీ ఏ ధర్మం వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ బైప్లాట్స్ అంటే సైడ్ యాక్టర్స్ వాళ్ళందరూ. మనమే ఆది నుంచి అంతవరకు హీరోయిన్ పార్ట్ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ సైడ్ యాక్టర్స్. సో ఎన్ని ధర్మం మనుషులు వృద్ధి అవుతానే ఉంటారు, అన్ని ధర్మాలు కూడా. భారతవాసీలు 84 జన్మం తీసుకుంటారు. ఈ 84 జన్మాని మాట భారతవాసీలకు మాత్రమే. ఒక एक बच्चे ने और धर्म का हिसाब किताब निकाल कर भेजा था, परंतु जास्ती इन बातों में जाने से कोई फ़ायदा नहीं. అంటే ఒక బ్రదర్ వేరే ధర్మాన్ని లెక్కని చూసి పంపించినారు బాబా. వాళ్ళు ఇన్ని జన్మం తీసుకుంటారు, వీళ్ళు అన్ని జన్మ. బాబా చెప్తారు, మీరు మీది మాత్రం చూసుకోండి, వేరే దాంట్లో అంతా పోయి మనకు లాభం ఏమీ లేదు. వేరే ధర్మం వాళ్ళు ఎన్ని జన్మాలు తీసుకుంటారు, అదంతా అనుకుంటే మనకు లాభం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. మన జన్మాన్ని గురించి మనం తెలుసుకుని పురుషార్థం చేయాలి. తో ఇంత సమయం ఒకవేళ ఆ లెక్కలంతా చూసాను వాళ్ళగా బాబా తలంపు చేస్తూ ఉంటే ఎంత సంపాదన అయిపోయి ఉంటుంది. సో మనది ముఖ్య మాట ఏం, మనం పూర్తిగా పురుషార్థం చేసి మొత్తం విశ్వానికి మాలిక్ కావాలి. ఇదే మన మాట. అంటే అంత సంపాదన చేసుకోవాలి. బాబా తలంపులో తండ్రి చెప్తారు, మీరే కదా సతో ప్రధానంగా ఉంటుంది, మరి మీరే తమో ప్రధాన అయిపోయినారు. 84 జన్మ మీరే తీసుకున్నారు. ఇప్పుడు మరి వాపస్ పోవాలి ఇంటికి. తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి, ఇప్పుడే తీసుకోవాలి. మీరు అర్ధకల్పం తండ్రి తలంపు చేసినారు, ఇప్పుడు తండ్రి వచ్చినారు. మీరు ఎట్లా దేనికి పిలిచినారు, దానంతా వినేదానికే వచ్చినారు బాబా. విని దాన్ని సాల్వ్ చేస్తారు, మన ప్రాబ్లమ్స్ అంతా విని సాల్వ్ చేస్తారు. ఇట్లా కోర్టులో ఫైనల్ డే వస్తుందా లేదా వినేది అట్లా. తండ్రి ఇప్పుడు మనకి చెప్తారు, తిరిగి నేను వచ్చినాను, సుఖధాముకు పిలుచుకుపోదాను. భారత్దే ఇది ఉత్తాంతం పతన్, అంటే రైస్ అండ్ ఫాల్, పైన ఎక్కేది కింద పడేది భారత్దే మాట. ఇది ఒక కథలాగా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచం పతి ప్రపంచంగా ఉంది. సంబంధం కూడా అంత పాత సంబంధం. ఇప్పుడు మరి మన కొత్త సంబంధాల పోదాం, దేవీ దేవతా సంబంధాల పోదాం. ఈ సమయంలో యాక్టర్స్ అందరూ హాజరైనారు ఈ ప్రపంచం పైన. అందరూ యాక్టర్స్ పైన ఉండి వచ్చేసారు. దీంట్లో ఏమీ డిఫరెన్సే లేదు, ఏమీ తేడా లేదు. ఆత్మ ఏమో అవినాశి. ఎంతమంది ఆత్మలు ఉన్నారు, అందరూ అవినాశి ఆత్మలు. ఆత్మ ఎప్పుడు వినాశమే కాదు. సో ఇంతమంది ఉన్నారు, కోట్లు మనిషి ఆత్మలు. సో ఇప్పుడు మరి అందరూ వాపస్ ఇంటికి పోవాల్సిందే. బాకీ శరీరం అందరిది ఇక్కడే వినాశం అయిపోతుంది. దీనికే జ్ఞాపకార్థంగా హోలికా పండుగ చేస్తారు. హోలిక అంటే అందరి శరీరం కాలిపోతుంది, ఆత్మ మాత్రం వాపస్ ఇంటికి పోతుంది. సో మీకు ఇప్పుడు తెలుసు, మనమే పూజ్యంగా ఉంటాం, మరి మనమే పూజారి అయిపోయాం. ఇప్పుడు మరి పూజ్యంగా అవుతూ ఉన్నాం. అక్కడ సత్యుగంలో ఈ జ్ఞానం అంతా ఉండదు. అక్కడ శాస్త్రాలు కూడా లేదు, ఏ జ్ఞానం లేదు, ఏ శాస్త్రాలు లేదు. అన్నీ ఇప్పుడు వినాశం అయిపోతుంది. అయితే ఎవరు యోగయుక్తంగా ఉంటారు
ఎవరు శ్రీమత్ అనుసారంగా బాగా నడుచుకుంటారు వాళ్ళే ఈ వినాశాన్ని సీన్ అంతా చూసేదానికి సాధ్యమవుతుంది. ఎట్లా భూకంపం వస్తుంది, భూకంపంలో అన్నీ ఎట్లా వినాశమైపోతుంది. ఇది న్యూస్ పేపర్లో ఏమో వేస్తారు, ఇంతంత ఇట్లా ఇట్లా ఊరంతా అన్నిటిగా వెళ్ళిపోయింది అట్లా అని. ఆ ఊరే వినాశమైపోతుంది. బాంబే మొదట్లో ఇంత లేనే లేదు. బాంబే సముద్రాన్ని ఎండపెట్టి దాని సముద్రం ఎండపెట్టి చేసినారు బాంబే. వాస్తవంగా ఇది లేదు. ఈ ఇల్లంతా ఏం కట్టినారో అక్కడ బాంబేలో పెద్దగా పొడుగ్గా అదంతా ఏమి ఇంకా ఉండదు. మొదట్లో ఉండలేదు, ఇప్పుడు ఉండదు. సత్యయుగంలో మన మహల్ తీయగా ఉండే నీళ్ళుపాయ, నది నీళ్ళుపాయ దగ్గర ఉంటుంది. ఈ ఉప్పు నీళ్ళు అక్కడ ఉండదు. సత్యయుగంలో ఖారాపాని అంటే ఉప్పు నీళ్ళు ఉండదు. ఇదంతా ఏమి బాంబేను ఉండదు అక్కడ, అంటే అదంతా ఉప్పు నీళ్ళు ఎండపెట్టి కట్టినారు. ఇట్లా సముద్రం కూడా ఇంత పెద్ద అలలు అంతా ఇప్పుడు చాలా పెద్ద అల వచ్చి అదంతా ముంచేస్తుంది బాంబేనే. ఇదంతా అన్ని సముద్రం నీళ్ళు ముంచేస్తుంది. ఎక్కువ ఉపద్రవం అవుతూ ఉంటుంది. ఉపద్రవం అంటే చాలా చాలా భయంకర జరుగుతుంది. ఎంత కోట్లు చనిపోతూ ఉంటారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేది? కోట్ల మంది ఉన్నారంటే ధాన్యాలంతా ఎక్కడి నుంచి వచ్చేది? మరి వాళ్ళు మనుషులు ఏమనుకున్నారు? ఇదంతా ఇప్పుడు రావాల్సిందే. ఇంత డేంజరస్ పరిస్థితి రావాల్సిందే. మనుషులందరూ చనిపోతారు. అయితే ఎవరు యోగయుక్తంగా ఉంటారు వాళ్ళే ఇదంతా చాలా ఎంజాయ్ చేస్తారు. యోగయుక్తంగా ఉండేవాళ్ళు అన్ని సీన్ చూసి ఎంజాయ్ చేస్తారు. ఎట్లా నిర్వామౌత్ మలుకాశికారని చెప్తారు. అట్లా అంటే ఎలుకకు ప్రాణ సంఘటన ఉంటాయి, పిల్లికు చాలా సంతోషం. మనకు ఆత్మ ఇంటికి పోదాం, స్వర్గానికి వస్తాం, అందుకే మనకు సంతోషం. మరి మంచు వర్షం కూడా కురుస్తుంది. మంచు వర్షం అంటే ఐస్ వర్షం దాంట్లో కూడా ఎక్కువ మంది చనిపోతారు. పెద్ద ఐస్ తలపైన పడుతుంది, అట్లనే చనిపోతారు మనుషులు. చాలా న్యాచురల్ కెలామిటీస్ అవుతుంది. అంటే ఒక సైడ్ భూకంపం, ఒక సైడ్ వరదలు, ఒక సైడ్ ఈ మంచు వర్షం, ఐస్ వర్షం పడుతుంది. దీంట్లో ఎంతమంది చనిపోతారు? అందరూ చనిపోవాల్సిందే కదా. దీన్నే ఏం చెప్తారంటే న్యాచురల్ కెలామిటీస్, గాడ్లీ కెలామిటీస్ అని చెప్పరు. ఈశ్వరి ఆపదాలు కాదు, న్యాచురల్ కెలామిటీస్. ఇది ప్రకృతి ద్వారా వచ్చేది. ఇది గాడ్ పైన ఎట్లా దోషం పెట్టినారు మనుషులు. ఇదంతా జరిగేటప్పుడు భగవాన్ పైన దోషం పెట్టేస్తారు. అది తప్పు. భగవాన్ కాదు ఇదన్నీ చేసేది. ఇట్లా కూడా కాదు. శంకర్ కన్ను తెరిచిన వెంటనే వినాశం అయిపోయింది, అట్లానూ లేదు. శంకర్ కన్ను తెరిస్తే ఇట్లా వినాశం కాదు, మన వికర్మం వినాశం అవుతుంది అంతే. సో ఇదంతా భక్తి మార్గుల కథలు ఏమేమో రాసి పెట్టినారు. అంటే మిసైల్స్ది కూడా వర్షం వస్తూ ఉంటుంది. మిసైల్స్ది కూడా శాస్త్రాల ఉంది. అంటే యాదవులు వాళ్ళ పొట్టలో ఉండి మిసైల్స్ తీసినారు అట్లా అని. సో ఇప్పుడు బాగా చెప్తారు, మీకు బాగా తెలుసు మిసైల్స్ ద్వారా ఎట్లా ఇదంతా వినాశం అయిపోతుంది. మిసైల్స్ అంటే బాంబ్స్ టైప్. ఎట్లా నిప్పు అంటుకుంటుంది, గ్యాస్ ఎంత ఇదైపోతుంది. గ్యాస్ అంటే గ్యాస్ ద్వారా అంతా నిప్పు అంటుకునేస్తుందా లేదా? అన్నీ దాంట్లో పడిపోతుంది.
తో తండ్రి చెప్తారు లాస్ట్లో ఇదంతా ఫాస్ట్గా చనిపోయే స్టేజ్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా వినాశనం అయిపోతూ ఉంటుంది. మరి బిడ్డలు మరి ఇంత దుఃఖంగా ఉండేదానికి లేదు. దానికోసమే న్యాచురల్ కెలామిటీస్ జల్దీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే హాస్పిటల్లో పడి ఉండేది అట్లంతా ఉండదు, ఒకేసారి చనిపోతారు. ఇదంతా అయితే అప్పుడు ఏమి ఎక్కువ దుఃఖం ఉండదు. ఏదైనా మనకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడి ఉంటే చాలా దుఃఖం ఉంటుంది. అయితే ఆ టైంలో అదంతా ఏమి ఉండదు, టక్కుని వినాశనం అయిపోతుంది. సో ఇదంతా డ్రామాలో చేసే ఉంది, బనాయ డ్రామా. ఆత్మ ఏమో అవినాశి, ఎప్పుడు వినాశం కాదు ఆత్మ. అది చిన్న పెద్ద కూడా కాదు, ఆత్మ ఒకే సైజులోనే ఎప్పుడూ ఉంటుంది. శరీరం అంతా వినాశనం అయిపోతుంది. బాకీ ఆత్మ స్వీట్ హోమ్కు వెళ్ళిపోతుంది, పరంధాం వెళ్ళిపోతుంది. ఇట్లా వినాశ సమయంలో తండ్రి ప్రతి కల్పం వస్తారు సంగం యుగాల్లో. మరి మనం కూడా ఈ పురుషోత్తమ సంగం యుగంలో శ్రేష్టంగా అవుతూ ఉన్నాం. ఈ సమయంలోనే ప్రతి కల్పాన్ని పురుషోత్తమ సంగం యుగంలోనే మనం శ్రేష్టంగా అవుతాం. ఎందుకంటే తండ్రి వచ్చిన సమయం. వాస్తవంగా స్త్రీ శివబాబా చెప్తారు. మరి ఒక స్త్రీ ఉంటే దేవతలకు చెప్తారు, డబుల్ స్త్రీ అంటే శ్రేష్ట శివబాబా. ఇప్పుడంతా మనుషులు వాళ్ళని స్త్రీని పెట్టుకుంటారు, అంటే సన్యాసి శ్రీమతి శ్రీ ఫలానా అని పెట్టుకుంటారు, రాంగ్ అది. సో ఇప్పుడు శ్రీమత్ ఒక తండ్రి ద్వారానే మనకు దొరుకుతుంది. ఒక తండ్రియే ఇచ్చేవాడు శ్రీమతం. వికారంలో పోయేది ఇదేం శ్రీమతం కాదు, అదేం శ్రీమతం వికారాలు పోయేది, అది భ్రష్టాచారం. ఈ ఉండేదే భ్రష్టాచారి ప్రపంచం. ఇప్పుడు చాలా మధురమైన బిడ్డలకు తండ్రి చెప్తున్నారు, నా తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు మీలో ఉండే అశుద్ధమంతా వెళ్ళిపోతుంది. సో గృహస్థ వ్యవహారంలో ఉండి కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి చెప్తారు. स्व को अभी विश्व के आदि मध्य अंत का चक्र का ज्ञान हुआ है ना. అంటే మన స్వ ఆత్మకు ఈ విశ్వాన్ని ఆది మధ్య అంత చక్రాన్ని జ్ఞానం దొరికిందా లేదా. परंतु ये अहंकार तुमको नहीं दे, ये अलंकार तुमको नहीं दे सकते. అయితే ఈ అలంకారం మనకి ఇచ్చేది సాధ్యం లేదు. आज तुम अपने को स्वदर्शन चक्रधारी समझते हो, कल माया थप्पड़ लगा देती है तो ज्ञान ही उड़ जाएगा. इसलिए तुम ब्राह्मणों की माला भी नहीं बन सकती है. బాబా చెప్తారు, ఈ అలంకారం మనకి ఇచ్చేదానికి లేదు స్వదర్శన చక్ర. ఎందుకంటే ఈరోజు స్వదర్శన చక్రధారి, రేపు మరి మాయ వచ్చి చెంపదెబ్బ వేసి తీసుకొని పోతుంది, జ్ఞానం ఎగిరిపోతుంది. అందుకే బ్రాహ్మణం కోసం మాల కూడా తయారయ్యేదానికి లేదు. ఎందుకంటే మాయ గడి వస్తూ ఉంటుంది, చాలామందిని కింద పడేస్తుంది. మాయ थप्पड़ लगाई बहुतों को गिरा देती है तो उसकी माला कैसे बनी. చాలామందిని కింద పడేస్తుంది, అందుకే పడిన వాళ్ళ మాల ఎట్లా రెడీ అవుతుంది. దశ బదల్తీ రహతీ హై, దశ కూడా మారిపోతూ ఉంటుంది. ఒకసారి శని దశ, ఒకసారి బృహస్పతి దశ, ఒకసారి శుక్ర దశ వచ్చేస్తుంది. రుద్రమాల కరెక్ట్, అందరూ పరంధాంలో లైన్గా వెళ్ళిపోతారు. అయితే విష్ణుమాల సత్యుగంలో వచ్చేవాళ్ళది, విష్ణుమాల కూడా ఉంది, రుద్రమాల కూడా ఉంది. బాకీ బ్రాహ్మణాది మాల లేదు. ఇది అదంతా ఫైనల్ అయిన తర్వాతనే మాల రెడీ అయ్యేది. तुम बच्चों को डायरेक्शन देते हैं कि दे सही दे के साथ धर्म छोड़ मामिकम याद करो. बाप तो निराकार है. మనకు తండ్రి డైరెక్షన్ ఇస్తారు,
దేహసహితంగా దేహాన్ని సర్వ ధర్మాన్ని వదిలేసి నా తలంపు చెయ్యండి. తండ్రి ఏమో నిరాకార్, వాళ్ళకు తనదే శరీరం లేదు. వాళ్ళు వచ్చినారు ఇప్పుడు వీళ్ళ వానప్రస్థ అవస్థలు, బ్రహ్మాది వానప్రస్థ అవస్థలో వచ్చినారు. ఎప్పుడు వీళ్ళకి 60 సంవత్సరాన్ని ఆయుష్ ఉండిందో అప్పుడు తండ్రి ప్రవేశమైనారు. వానప్రస్థ అవస్థ స్టార్ట్ అయ్యేది 60 సంవత్సరాలు. సో నేను సద్గురు అయినాను బాబా చెప్తారు. నేను సద్గురు అయినాను, అయితే గుప్త వేషంలో ఉన్నాను. భక్తి మార్గంలో వాళ్ళందరూ భక్తి మార్గాన్ని గురువులు, నేను మరి జ్ఞాన మార్గంలో ఉన్నాను. జ్ఞానం ఇస్తాను మీకు, జ్ఞాన మార్గం చూపిస్తాను. సద్గురు ప్రజాపిత బ్రహ్మ చూడండి ఎంతమంది బిడ్డలు ఉన్నారు వీళ్ళకి. ప్రజాపిత బ్రహ్మ బుద్ధి హద్దు నుంచి బయట వచ్చేసి బేహద్దులో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు హద్దు మాటనేలే అని బేహద్ మాటలు. బిడ్డలు కూడా ఎంతమంది ముక్తిలో పోయిన తర్వాత జీవన్ ముక్తిలో మనం వచ్చేస్తాం. మొదట్లో మనం తుమ్ పహలే ఆతే హో దూసరే పీछे ఆతే, మొదట్లో మనం వస్తాం, తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. హరే కో పహలే సుఖ్ ఫిర్ దుఃఖ్ భోగనా పడతా. ప్రతి ఒక్కరికి కూడా మొదట్లో సుఖం, తర్వాత దుఃఖ అనుభవం చేయాలి. ఈ వరల్డ్ డ్రామా. అందుకే చెప్తారు, ఓహో ప్రభు నీ లీల చాలా విచిత్రం అని చెప్తారు. మాకు తెలియలేదు. మీ బుద్ధిలో ఇప్పుడు అన్ని మాటలు ఉంది. చక్రం అంటే పరంధాం అంటే ఏమి, సూక్ష్మవతన్ ఏమి, స్థూలవతన్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఆది మధ్య అంత రహస్యం చక్రం తిరుగుతూ ఉంది. అన్ని విషయాలు మీ బుద్ధిలో ఉంది. బాబా మనకి ఇచ్చినారు. ఇప్పుడు మీరు లైట్ హౌస్ అయినారు, అందరికీ దారి చూపించేవాళ్ళు. మరి బాబా చెప్తారు, మీరు తండ్రి బిడ్డ అయినారు కదా. తండ్రి చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, అప్పుడు మీరు తము ప్రధాన్ నుంచి సతు ప్రధాన్ అయిపోతారు. ట్రైన్లో కూడా మీరు ఇదన్ని విషయాలు అందరికి చెప్పచ్చు. బేహద్ తండ్రి దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి తీసుకోండి. బేహద్ తండ్రియే స్వర్గ రచయిత. భారత్ను స్వర్గంగా చేస్తారు. ఈ భారత్ ఒకప్పుడు స్వర్గంగా ఉండింది అని అందరికీ చెప్పచ్చు. మీరు తండ్రి వచ్చినారు భారత్లోనే. శివ జయంతి కూడా భారత్లోనే ఆచరణ చేస్తారు. అయితే ఎప్పుడు పరమాత్మ అవతరణ అయినారు ఇది ఎవరికి తెలియదు. తిథి తారీఖు ఏమీ లేదు. ఎందుకంటే పరమాత్మ గర్భం నుంచి జన్మం తీసుకోరు, గర్భంలో రారు. మరి దీనికోసం మన ఆత్మాభిమాని కావాలి. తండ్రి చెప్తారు, స్వయం మొదట్లో ఆత్మ అని అనుకోండి. మనం కూడా ఆత్మ, శరీరం లేకుండా వచ్చినాం కింద. అప్పుడు పవిత్రంగా ఉంటుంది. మరి అశరీరి అయ్యేసి వాపస్ పోవాలి. పవిత్రం అయ్యేసి అశరీరి అయ్యి వాపస్ పోవాలి. దానికోసం నా ఒక్కడిదే తలంపు చేస్తూ ఉండండి, మీ పాపం అంతా వెళ్ళిపోతుంది అని చెప్తారు బాబా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. लाइट हाउस बन सबको रास्ता बताना. बुद्धि हाथ से निकाल बेहद में रखनी. స్వదర్శన్ చక్రధారి బన్నా అంటే లైట్ హౌస్ అయితే అందరికీ దారి చూపించాలి. బుద్ధి హద్దు నుంచి బయట వచ్చి బేహద్లో ఉండాలి. స్వదర్శన్ చక్రధారి కావాలి. రెండో పాయింట్, अब वापस घर जाना है, इसलिए इस वानप्रस्थ अवस्था में सतो प्रधान बनने का पुरुषार्थ करना है. अपना टाइम वेस्ट नहीं करना है. బాగా చెప్తారు, ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. అందుకే ఈ వానప్రస్థ అవస్థలు సతో ప్రధాన్ అయ్యేదానికి పూర్తి పురుషార్థం చేయాలి.
మన టైం వేస్ట్ చేయకూడదు వేరే వేరే విషయాలు. మళ్ళీ वरदान संबंध संपर्क में आते डायमंड बन डायमंड को देखने वाले बेदाग डायमंड भाव. అంటే సంబంధ సంపర్కలా వచ్చి వజ్రాన్ని చూసేవాళ్ళు, వజ్రం అయ్యేసి వజ్రాన్ని చూసేవాళ్ళు, మరకలు లేని వజ్రభావం. बाप दादा की श्रीमत है कि डायमंड बन डायमंड को देखना. బాప్ దాదా శ్రీమత్ ఏమంటే వజ్రం లాగా అయ్యి వజ్రాన్ని చూడాలి, ఆత్మారూపి వజ్రాన్ని. चाहे कोई आत्मा काला कोयला एकदम तमोगुणी हो, लेकिन आपकी दृष्टि पड़ने से उसका कालापन कम हो जाए. బాగా చెప్తారు, ఒకవేళ కొందరు ఆత్మలు ఎంత నల్లగా బొగ్గులాగా అంటే అంత తమ్ము ప్రధాన ఆత్మ, పతిత ఆత్మ, చాలా తమ్ము గుణి ఆత్మ. అయితే మీ దృష్టి పడిన వెంటనే ఆ ఆత్మ కూడా దాని నల్లగా ఉండేది కూడా తగ్గిపోతూ ఉంటుంది, పవిత్రం అవుతూ ఉంటుంది. అందుకోసం ఆత్మాన్ని చూడాలి. अमृत वेले से रात तक जिनके भी संबंध संपर्क में आओ, सिर्फ डायमंड बन डायमंड को देखते रहो. అమృత్ వేళ నుంచి రాత్రి వరకు ఎవరెవరు సంబంధ సంపర్కలో వస్తారు, మీరు ఫస్ట్ స్వయం ఆత్మని అనుకొని ఆత్మాన్ని చూసేదానికి ప్రాక్టీస్ చేయండి. అంటే వజ్రం किसी भी विघ्न अथवा स्वभाव के वश डायमंड पर दाग न लगे. ఏ విఘ్న వచ్చినా సరే, ఎవరు స్వభావ సంస్కారానికి వశమయ్యాను సరే, మన వజ్రంలో మార్కలు రాకుండా చూసుకోవాలి. प्योर डायमंड में चाहे अनेक प्रकार की परिस्थितियों के विघ्न आए, लेकिन आप ऐसी पावरफुल बनो जो उसका प्रभाव न पड़े. ఎంతైనా అనేక ప్రకారమైన పరిస్థితులు ఉండాలి, విఘ్నం రాని. అయితే మీరు చాలా పవర్ఫుల్ అయిపోండి, దాని ప్రభావం మీ పైన పడకుండా చూసుకోండి. స్లోగన్ मन और बुद्धि को मनमत से सदा खाली रखने वाले ही ఆజ్ఞాకారి है. అంటే మనసు మరి బుద్ధిని మన్మత్వ నుంచి సదా ఖాళీగా పెట్టుకునే వాళ్ళే ఆజ్ఞాకారి అని అర్థం. మరి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబుల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేశాను. జైసే अंतरिक्ष यान वाले ऊंचे होने के कारण सारी पृथ्वी के जहाँ के भी चित्र खींचने चाहो खींच सकते हैं. ऐसे साइलेंस की शक्ति से अंतर्मुक्ता की गुफा में बैठकर साइलेंस की गहरी अनुभूति करो. ये अनुभूति डबल लाइट फरिश्ता बना देगी. బాగా చెప్తారు, ఎట్లా అంతరిక్ష యాన్ యంత్రం ఉంది, ఆ యంత్రం ద్వారా పైన వెళ్ళిపోతారు, పృథ్వీ కంటే పైన. అక్కడ పోయిన తర్వాత ఈ పృథ్వీలో ఎక్కడ ఫోటో తీయాలనో అక్కడ ఫోటో తీస్తారు. ఇప్పుడు ఈ లొకేషన్స్ అంతా పెట్టుకుంటారు చూడండి, ఇది అదే యంత్రం లాగా. ఆ విధంగా బాబా చెప్తారు, మీరు సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముక్తాది గుఫాల కూర్చొని సైలెన్స్లో డీప్గా అనుభవం చేయండి. ఈ అనుభవమే డబుల్ లైట్ ఫరిష్తాగా చేస్తుంది మన. ఓం శాంతి.
संगम की बेला है सुहानी, संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। ये समय है बड़ा वरदानी, ये समय है बड़ा वरदानी, ये समय है बड़ा वरदानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम पर ही शिव बाबा है आते, ज्ञान शंख से सबको जगाते। संगम पर ही शिव बाबा है आते, ज्ञान शंख से सबको जगाते। सुनाते हैं मीठी वाणी, सुनाते हैं मीठी वाणी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम पर ही ब्राह्मण बनते, सम्मुख शिव से बातें करते। संगम पर ही ब्राह्मण बनते, सम्मुख शिव से बातें करते। मिलन मिला इसकी निशानी, मिलन मिला इसकी निशानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। हीरे जैसा जीवन है मिलता, दिव्य गुणों से जीवन खिलता। हीरे जैसा जीवन है मिलता, दिव्य गुणों से जीवन है खिलता। सत्यनारायण की है कहानी, सत्यनारायण की है कहानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। ये समय है बड़ा वरदानी, ये समय है बड़ा वरदानी, ये समय है बड़ा वरदानी,
बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी। संगम की बेला है सुहानी, ये समय है बड़ा वरदानी।